వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఎలాంటి పొలిటికల్ చిప్ను తయారు చేస్తున్నాడు అనేది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. బీజేపీ టార్గెట్గా రేవంత్ డిజైన్ చేస్తున్న పొలిటికల్ చిప్ ఏంటి? తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఒక సరికొత్త వ్యూహాత్మక మార్పు కనిపిస్తుంది. రాష్ట్రంలో దశాబ్ద కాలం పాటు ప్రధాన రాజకీయ శక్తులుగా ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య సాగిన వైరానికి స్వస్తి పలికి రాబోయే రోజుల్లో రాజకీయాన్ని కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత చాకచక్యంతో పావులు కదుపుతున్నారు. తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ ఆధారంగా నడిచే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా సైడ్ చేసేసి జాతీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండేలా సీన్ క్రియేట్ చేయడం రేవంత్ డిజైన్ చేస్తున్న సరికొత్త పొలిటికల్ చిప్ తుది రూపానికి వస్తుందని తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో తన విమర్శల రూట్ను పూర్తిగా మార్చేశారు. గతంలో కేటీఆర్ లక్ష్యంగా సాగిన ఆయన విమర్శలు ఇప్పుడు నేరుగా కేంద్ర మంత్రులు టార్గెట్గా, బీజేపీ రాష్ట్ర నేతలు టార్గెట్గా, అంతేకాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు, నిధులు, ధాన్యం కొనుగోళ్ల వంటి అంశాలను తెరపైకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించడం లేదని, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుకుంటున్నారని రేవంత్ తీవ్ర స్థాయిలో గుప్పించడమే కాదు, తెలంగాణ రాష్ట్రం 8 మంది పార్లమెంటు సభ్యులను అందించిన రాష్ట్రానికి ఏం నిధులు తేవటం లేదని కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. కేంద్రంపై నేరుగా యుద్ధం కూడా ప్రకటించడం, ఆ యుద్ధం ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో తానే తెలంగాణ హక్కుల ప్రధాన పోరాట యోధుడిగా ప్రొజెక్టు చేసుకోవడం రేవంత్ వ్యూహంలా కనిపిస్తోంది. ఈ పరిణామం రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత అయితే దారితీస్తోంది. రేవంత్ రెడ్డి విమర్శలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అంతే ఘాటుగా స్పందించిన పరిస్థితి. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు కూడా స్పందించిన సందర్భం. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చౌకబారు రాజకీయాలు చేస్తుందని, ఒకే నెలలో కేంద్రం తెలంగాణకు 28 కోట్ల నిధులు ఇచ్చిందని చెబుతూ రేవంత్కు బహిరంగ చర్చకు రావాలని కూడా సవాల్ విసిరిన సందర్భం. ఈ విధంగా నిత్యం కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడిచేలా చేయడం వల్ల ప్రజల మైండ్ స్పేస్ నుంచి బీఆర్ఎస్ ఉనికిని క్రమక్రమంగా చెరిపేయాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. వార్తల్లో తాము బీజేపీ మాత్రమే ఉంటే సహజంగానే ప్రతిపక్ష ఓటు బ్యాంకు చీలకుండా తమకే లాభిస్తుందనేది ఆయన లెక్క. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుందని, ఆ వ్యతిరేకతను పూర్తిగా క్యాష్ చేసుకోవాలంటే రాష్ట్రంలో బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా చూపించాలని రేవంత్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మధ్యలో బీఆర్ఎస్ ప్రస్తావన వస్తే విపక్ష ఓట్లు చీలిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే ప్రమాదం ఉందని గ్రహించి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యతను సాధించినందున ఇకపై రేసులో బీఆర్ఎస్ లేదనే సంకేతాన్ని బలంగా పంపడం ద్వారా ద్విముఖ పోరులోనే స్వీప్ చేయాలన్నది రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ మార్కు రాజకీయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీని బలహీనపరిచి బీజేపీతోనే నేరుగా ఢీకొట్టే ఈ పొలిటికల్ డిజైన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనం వేచి చూద్దాం.